బాగున్నారా? ఈ వీడియోలో మనం ఎయిడ్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఎయిడ్స్ అంటే ఏంది? ఎలా పుట్టింది? అసలు దీనివల్ల మానవజాతికి కలిగే నష్టాలేంటి? మానవజాతికి పదాలొద్దు గానీ, కలిగే నష్టాలేంటి? అసలు దీన్ని ఎందుకు ఇంత టాబూలాగా చూస్తా అన్నారు? దీని ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి? అసలు దీన్ని మనం ఎలా కనుక్కోవాలి? అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఇది చూడండి. మార్రా 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 భాగ్యాలోడే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. జస్ట్ ఫర్ ఫన్. ఎయిడ్స్ కంటే ముందు దీన్ని హెచ్ఐవి అంటారు. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అని. ఈ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనేది మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ అంటే పనిచేస్తుంది. అంటే ఇమ్యూన్ సిస్టమ్ అంటే లైక్ యాంటీబాడీస్ ఉంటాయి. ఇవి అంటే కొత్తగా వచ్చే డిసీజ్ పైన ఫైట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ ఏం చేస్తుందంటే ఆ ఫైట్ చేసే యాంటీబాడీస్ పైన ఇది యాక్ట్ చేసి వాటిని యాంటీబాడీస్ని పనిచేయకుండా ఆపేస్తుంది. ఇలా పనిచేయకపోవడం వల్ల ఇప్పుడు ఒక సోల్జర్ ఉంటేనే కదా ఒక కంట్రీకి రక్షణ. సోల్జరే లేకపోతే కంట్రీకి ఏముంటుంది? అట్లే ఇమ్యూన్ సిస్టమ్ ఉంటేనే కదా బాడీకి. ఇమ్యూన్ సిస్టమే లేకపోతే అసలు బాడీ ఎలా పనిచేస్తుంది? అలాగే ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోవడం వల్ల నీలోకి ఇంకా ఎక్కువ డిసీజెస్ వచ్చేస్తాయి. చిన్న జలుబు, జ్వరం కూడా నీ పైన చాలా దాడి చేస్తుందన్నమాట. దాన్ని నువ్వు భరించలేవు ఇంకా. ఆ లాస్ట్ స్టేజ్ ఆఫ్ హెచ్ఐవినే మనం ఎయిడ్స్ అంటాం. ఈ ఎయిడ్స్ అంటాం కదా, ఆ లాస్ట్ స్టేజ్లో ఖచ్చితంగా చనిపోతారు. ఈ ఎయిడ్స్ అనే డిసీజ్కి మందే లేదు. ఇంతవరకు దాన్ని క్యూర్ చేసేదే లేదు. కాకపోతే కొన్ని యాంటీవైరల్ థెరపీ అని చెప్పి ఒకటి ఉంది. దాన్ని ఆ టాబ్లెట్స్ని యూస్ చేసి వాళ్ళ లైఫ్ని ఇంకొన్ని డేస్ ఎక్స్టెండ్ చేయొచ్చు అంతే. అంతేగాని ఒక్కసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ పూర్తిగా పోదన్నమాట. అర్థమైందా? దాని తర్వాత ఇది ఎలా వస్తుంది అంటే అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేయడం వల్ల వస్తుంది. దాని తర్వాత ఇన్ఫెక్టెడ్ సిరింజెస్‌ని ఇద్దరు వాడితే వస్తుంది. అంటే ఒకరికి హెచ్ఐవి ఉందనుకోండి ఏ అనే పర్సన్‌కి, అతనికి యూజ్ చేసిన సిరంజే ఇంకొకరికి యూజ్ చేశారనుకోండి అప్పుడొస్తుంది. దాని తర్వాత ఇంకా బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజను. వాడు బ్లడ్ తీసుకొచ్చాం. ఆ బ్లడ్‌ని చెక్ చేయకుండా వాడామనుకోండి బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ వల్ల వస్తుంది. దాని తర్వాత హెచ్ఐవి ఉండే మదర్ వాళ్ళ చిల్డ్రన్‌కి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి. మోస్ట్‌లీ వస్తుంది. దాన్ని కూడా మనం ముందే టెస్ట్ చేసుకుంటే కొంతవరకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చన్నమాట. దాని తర్వాత దీని లక్షణాలేమంటే దానికంటే ముందు హెచ్ఐవి యొక్క హిస్టరీని తెలుసుకుందాం. అసలు హెచ్ఐవి అనేది ఎలా వచ్చింది ఫస్ట్ ఈ హెచ్ఐవి అనేది 1960స్‌లో కాంగో అనే ఒక కంట్రీలో ఫస్ట్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ఎన్ హెచ్ఐవి అనేది ఉంది. దాని తర్వాత 1960-70 నుంచి వైరస్ ఆఫ్రికా నుంచి అమెరికాకి ట్రాన్స్ఫర్ అయింది. అమెరికాలో వీళ్ళు దీన్ని అన్నోన్ డిసీజ్‌గా రికార్డ్ చేశారు డాక్యుమెంట్స్‌లో. దాని తర్వాత 85లో ఫస్ట్ సారి హెచ్ఐవికి బ్లడ్ టెస్ట్ చేశారు. 83లోనే ఫ్రాన్స్‌లో దీన్ని హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ ఉంది అని చెప్పేసి కనుక్కున్నారు. ఫస్ట్ కనుక్కున్నది వచ్చి ఫ్రాన్స్ అన్నమాట. దాని తర్వాత 1988లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్ఐవిని కనిపెట్టింది. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే వరల్డ్‌లో ఉండే ప్రతి డిసీజ్ పైన ఇది ఫస్ట్ స్పందిస్తుంది. మానవాళికి వచ్చే హెల్త్ వాటి గురించి ఇది మాట్లాడుతుంది మెయిన్‌గా. మనం చెప్పాం కదా, అది ఎలా వస్తుంది అని తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా రాదో తెలుసుకుందాం. దోమలు, వాళ్ళకి కరిచిన దోమలు మనకు కరిస్తే రాదు. ఇద్దరు ఒకే ప్లేట్‌లో తినడం వల్ల రాదు. వాళ్ళు స్నీజ్ చేస్తే జలుబులాగా ఇది వ్యాపించదు. దాని తర్వాత వాళ్ళు తాగిన నీళ్ళు తాగినా కూడా, లేకపోతే వాళ్ళు తాగిన ఎయిర్ పీలిస్తే కూడా అట్లంతా ఏం రాదు. ఇట్స్ మెయిన్‌లీ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ వల్లనే వస్తుంది. అంటే వాళ్ళ బ్లడ్, వాళ్ళ రెడ్ బ్లడ్ సెల్స్, వాళ్ళ రక్త కణాలు మన రక్త కణాల్లోకి కలిసినప్పుడు ఇది హెచ్ఐవి అనేది గ్యారంటీగా వస్తుంది. దాని తర్వాత హెచ్ఐవి సింప్టమ్స్ మనం చూసినట్లయితే స్టార్టింగ్‌లో ఏమైతుందంటే కొద్దిగా ఫీవరు, తలనొప్పి, గొంతు నొప్పి, అలసట, జలుబులాగా అనిపిస్తుంది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ హెచ్ఐవిలో. మధ్యలో అంటే హెచ్ఐవి
మధ్య టైంలో ఆ వైరస్ మిడిల్ ఏజ్‌లో మనకి ఎలా కనిపిస్తుందంటే, మనం సడెన్‌గా వెయిట్ లాస్ అయిపోవడం, చాలా రోజులు జ్వరం రావడం, ఆహ్, దాని తర్వాత ఆహ్, ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్స్ రావడం ఇవంతా జరుగుతుంది. ఇంకా ఫైనల్ స్టేజ్‌లో తెలుసు కదా! ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయదు. గోవిందా! ఇంక చచ్చిపోవాల్సిందే ఇంక. ఇంకెవ్వరు ఏమీ ఆపలేం. హెచ్ఐవిని మనము కనిపెట్టడానికి అంటే మన బ్లడ్‌లో ఉందా లేదా అని కనిపెట్టడానికి మనకు ఒక టెస్ట్‌లున్నాయి. ఎలీసా అని చెప్పి ఒక టెస్ట్ ఉంది. స్వాబ్ టెస్ట్ అని. కోవిడ్‌కి మనం స్వాబ్ తీసాం కదా టెస్ట్. అట్లా కోవిడ్ టెస్ట్ లాగా ఒక స్వాబ్ టెస్ట్ ఒకటుంది. పీసీఆర్ టెస్ట్ అని ఉంది. అది కూడా వస్తుంది. ఈ ఎలీసా అనే టెస్ట్‌కి కొన్ని రోజులు టైం పడుతుంది గానీ, ర్యాపిడ్ టెస్ట్ అనేది కరోనా స్వాబ్ టెస్ట్ లాగా 10-20 మినిట్స్‌లో చెప్పేస్తారు. దాని తర్వాత పీసీఆర్ అనే టెస్ట్ కూడా నేరుగా కనిపెడతారు. దాని తర్వాత హెచ్ఐవి ప్రివెన్షన్ ఎలా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఇన్ హెచ్ఐవి. మెయిన్‌గా మన ఏపీ గూడా హెచ్ఐవిలో టాప్ 10లో పోటీ పడతాండి ఇండియాలో. సరేనా? ఇండియాలో మనం ఎవ్వరం హెచ్ఐవి గురించి తెలీదు. మనం మాట్లాడుకోవడం లేకపోవడం వల్ల హెచ్ఐవి లేనట్టు కాదు. 25,00,000 పీపుల్ హెచ్ఐవితో ఇండియాలో బాధపడుతున్నారు. ఈ హెచ్ఐవిని మనం రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోగలుగుతారు ఎవరైనా అంటే, ఫస్టు ప్రొటెక్టెడ్ సెక్స్. మల్టిపుల్ పార్ట్నర్స్‌ని అవాయిడ్ చేయడం. ఒక్కరితోనే ప్రొటెక్షన్ యూజ్ చేయడం. రెండోది సిరంజిలు అవి షేర్ చేసుకోకూడదు. అంటే మెడికల్ ప్రాక్టీషనర్స్ గానీ, డాక్టర్స్ గూడా వాళ్ళకి తెలుసు. మనం ఎక్కడన్నా ఉన్నప్పుడు గూడా మనం చూసుకోవాలి. ఒక్కరికి ఇప్పుడు నీకు న్యూ సిరంజ్ వాడాలి. నీ తర్వాత ఆ సిరంజ్ ఎవరికీ వాడకూడదు. దాన్ని డిస్పోజ్ చేయాలి. అంటే దాన్ని డస్ట్‌బిన్‌లో పడేయాలి. అట్లా ప్రతి ఒక్కరికి న్యూ సిరంజ్ వాడేదక్కడ చూసుకోవాలి. ఈ మెయిన్‌గా ఈ బార్బర్ షాప్స్‌లో వాళ్ళు కొత్త బ్లేడ్ వాడేటట్టు చూసుకోండి. మెయిన్‌లీ ఏ బార్బర్ అయినా కొత్త బ్లేడ్ వాడేటట్టు. బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ అనేది జరగకుండా ఉన్నట్టు. తర్వాత హై రిస్క్ గ్రూప్స్ సెక్స్ వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు రెగ్యులర్‌గా టెస్ట్‌లు చేసుకోవడము. ఇయర్లీ వన్స్ అన్నా హెచ్ఐవి టెస్ట్ చేసుకోవడము. ప్రొటెక్షన్ లేకపోతే అట్లా చేయకుండా ఉండడం. ఇట్స్ వెరీ థింగ్. సోషల్ స్టిగ్మా అనేది హెచ్ఐవిలో బిగ్గెస్ట్ ఎనిమీ అన్నమాట. హెచ్ఐవి వచ్చినప్పుడు మనం వాళ్ళని ఎవరికన్నా వచ్చింది వాళ్ళకి పాజిటివ్ హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసినప్పుడు వాళ్ళని మనం అంటరాని వాళ్ళలాగా చూడడం, వాళ్ళ బట్టలు తాకపోవడం, ఒక ఫ్యామిలీలో ఎవరికన్నా వస్తే వాళ్ళకి సపరేట్ చేసేసేయడం వాళ్ళని. ఇది హెచ్ఐవికి పెద్ద స్టిగ్మా అన్నమాట. వాళ్ళు హెచ్ఐవి వచ్చింది అనే దానికంటే వీళ్ళు అంటరానోళ్ళలాగా చూస్తున్నారని భిన్న చచ్చిపోతారు. మా ఫ్రెండ్ వద్దులేండి. నేను ఇది జోక్‌గా చెప్తానో లేదో నేను దీన్ని చెప్పను. మళ్ళీ నా మీద యేసుకుంటారు నన్ను. ఆహ్, అదే వాళ్ళని నార్మల్‌గా చూడడం, వాళ్ళని నార్మల్‌గా ట్రీట్ చేయడం, అదొచ్చింది ఆ డిసీజ్ ఇంకా పోదు. అది తెలిసిన విషయమే. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి ఇంక అంతే ఇంక. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. మనం హ్యాపీగా ఉండాలి. అలా చూసుకోవడము. దాని గురించి మనం రెగ్యులర్‌గా తెలుసుకుంటా ఉండడము. హెచ్ఐవికి డిసీజ్ క్యూర్ అంటూ లేదు. కాకపోతే యాంటీ వైరస్ థెరపీ అని ఒకటుంది. యాంటీ రెట్రోవైరస్ థెరపీ అని ఒకటుంది. ఆ యాంటీ రెట్రోవైరస్ థెరపీని అప్పుడప్పుడు అంటే ఆ థెరపీ వల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది ఎక్స్టెండ్ అయితుందన్నమాట. ఎక్కువ 5 ఇయర్స్ బతికేవాళ్ళు ఇంకో 10, 15 ఇయర్స్. ఆ టాబ్లెట్స్ వాటి వల్ల ఆ వైరస్‌ని ఆ వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయగలుగుతారు. అది కూడా కొంత స్టేజ్ వరకే చేయగలుగుతారు. అది ఎంతవరకు చేయగలుగుతారు అంతవరకు దెన్ అది పోతుంది కాబట్టి అంతవరకు కంట్రోల్ చేయాలి. మొత్తం 20 చెప్పాను కదా! 24,00,000 యాక్టివ్ కేసెస్ ఆఫ్ హెచ్ఐవి ఇండియాలో ఉంది మొత్తం. అత్యధికంగా కేసులుండేది మహారాష్ట్ర, దాని తర్వాత మనదే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మన సౌత్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వరల్డ్ ఎయిడ్స్ డే అనేది డిసెంబర్ 1 ఎందుకు పెట్టారు? అసలు వరల్డ్ ఎయిడ్స్ డేని ఎందుకు పెట్టారు? ఇంకేం పెట్టేదానికి డేట్లు లేవా? లేకపోతే ఎందుకు పెడతారు? దానికంటూ ఒక రోజు అవసరమా? అని మీరు అడిగితే అవసరం. ఎందుకంటే దాని గురించి నాలాంటోడు నాకేదో తెలిసింది నేను చెప్తాను. మీకేదో తెలిసింది మీరు ఇంకొకరికి చెప్పండి. అంటే ఏవంటే అవి చెప్పడం కాదు. తెలుసుకొని చెప్పి అవేర్‌నెస్ స్ప్రెడ్ చేయడం వల్ల ఆ డిసీజ్‌ని కొంచెం తగ్గించొచ్చు. లేకపోతే దాన్ని ప్రివెంట్ చేయొచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఆ డే పెట్టారు కాబట్టి, ఆ రోజు అలా చేయమని. ఇంకా అది వచ్చినోళ్ళని కొంచెం అట్లా సోషల్ స్టిగ్మాతో చూడకుండా వాళ్ళని కూడా మనుషుల్లాగా గుర్తించి
చేయాలని. పాత రోజుల్లో అది ఎక్కువ ఉండేది. ఆ సోషల్ స్టిగ్మా అంతా కూడా ఎక్కువ ఉండేది. ఇప్పుడు తగ్గింది. ఉన్నా కూడా జస్ట్ టెస్టులు చేసుకొని దే ఆర్ కీపింగ్ ఇన్ దేర్ ఓన్ హోమ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టుకొని, అది కూడా మంచిదే. ట్రీట్మెంట్ తీసుకొని పక్కన ఎవరికీ చెప్పకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ పక్కన ఎవరికీ చెప్పకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అంటే ఏదంటే అది చేసి ఇంకొకరికి అందరికీ స్ప్రెడ్ చేయమని కాదు. ఉండేది వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళుండి వాళ్ళు హ్యాపీనెస్‌గా ఉండాలి. కాబట్టి ఈ అవేర్‌నెస్‌ని అందరికీ స్ప్రెడ్ చేయండి. అవేర్‌నెస్ స్ప్రెడ్ చేయండి, హెచ్ఐవిని కాదు. బాయ్. మీ అవినాష్.